హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే ఒక విషయం చెప్పాలి. లవ్ బిజం అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మీకు డెఫినెట్గా అయితే నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి అబ్బా, అంతకు మించి లేదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ ఇచ్చేయండి, నేను మ్యాక్సిమం అయితే రిప్లై ఇచ్చాను. ఒకసారి అయితే వీడియో అయితే ట్రై చేయండి, మీకు డెఫినెట్గా అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు ఏమైనా నచ్చకపోతే నెక్స్ట్ టైం అయితే ఒకసారి ట్రై చేస్తాను, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన డెమో చూడండి, డెమో చూసినంత వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అబ్బా. ఫ్రెండ్స్, డెమో అయితే చూశారు కదా. నేను కాపరేట్ ఇష్యూలు అయితే నూళ్ళు అయితే పెట్టాను. మీకు ఫుల్ స్క్రీన్ అయితే చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే అక్కడ అయితే పెట్టాను. మీకు ఆల్రెడీ ఫుల్ స్క్రీన్ అయితే చూడండి, ఓకేనా. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అబ్బా. మన సబ్స్క్రైబర్ వచ్చేసి వీడియోస్ అంటారు కానీ, అలాగే ప్రాజెక్ట్ వర్క్ తీసుకుంటారు కానీ లైక్ అయితే కొట్టడం లేదు. ప్లీజ్ లైక్ అయితే కొట్టండి అబ్బా. మీరు ఎంత లైక్ కొడితే మాకు అంత అవసరం, ఎందుకంటే నెక్స్ట్ టైం అయితే వీడియో రెడీ చెక్కి మాకు ఎంత అవసరం అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అబ్బా. అలాగే మన సబ్స్క్రైబరు కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే అండబెట్టి, అలాగే ఒక కామెంట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే, ఓకేనా. నెక్స్ట్ లెవెల్ వీడియో ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే చేసి పెడతాను, ఓకేనా. ఇక్కడ వచ్చేసి మనం అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. అలర్ట్ మోషన్ మీకు దగ్గర లేకుంటే నేను డిస్క్రిప్షన్లో మీకు అలర్ట్ మోషన్ అండ్ ఇంకోటి ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇచ్చాను, అక్కడ వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ వచ్చేసి మీకు బీట్ మార్క్ ఇంకోటి షేక్ ఎఫెక్ట్ ఇచ్చాను. మీకు సింపుల్గా అయితే అయిపోతుంది వీడియో. ప్లీజ్ ఎండ్ వరకు అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు మధ్య కట్ చేసుకుంటే మీకు అర్థం అవ్వకపోవచ్చు, ఎండ్ వరకు అయితే చూడండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి మీకు 22 సెకండ్స్ వరకు సాంగ్ అయితే ఉంటుంది, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ బైట్ మీరు వచ్చేసి కింద ప్లస్ సైన్ క్లిక్ చేసి మీడియాకి వెళ్ళి ఇక్కడ మీ ఎవరు మీద యాడ్ చేసుకున్నారో వాళ్ళ ఒక ఫోటో అయితే యాడ్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ ఫోటో యాడ్ చేసి పైన త్రీ వెళ్ళి ఫుల్ కంపేర్ ఏరియాని ట్యాప్ చేసి ఇప్పుడు వచ్చేసి బీట్ మార్క్ ఉంది కదా 2 పాయింట్, అక్కడ వచ్చేసి మీరు ఇలా జరుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ప్లస్ క్లిక్ చేసి మీడియాకి వెళ్ళి ఫోటో యాడ్ చేసి పైన త్రీ వెళ్ళి ఫుల్ కంపేర్ ఏరియా ఇప్పుడు అడ్జస్ట్ లేకపోతే ఇక్కడ మూవీ ట్రాన్స్మిషన్కి వెళ్ళి మీరు ఇలా అడ్జస్ట్మెంట్ అయితే పెట్టుకోవాలి, ఓకేనా. తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా ఎండ్ వరకు అయితే ఫోటో అనేది కూర్చోపెట్టాలి, ఓకేనా. ఫ్రెండ్స్, నేను ఎండ్ వరకు అయితే ఫోటో అయితే కూపెట్టాను. మీరు ఫోటో కూపెట్టిన అయితే బ్యాక్ వచ్చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి దానికి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ వేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ ఫస్ట్ ఫోటో అయింది కదా ఇమేజ్ని, దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి త్రీ వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. మళ్ళీ తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఉంది 2.70 మిలియన్స్కి వచ్చేసి మీరు దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి త్రీ వెళ్ళి కాపీ ఎఫెక్ట్ వేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లేయర్ ఉంది కదా 2.22 మిలియన్కి దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి త్రీ వెళ్ళి పేస్ట్ చేయండి. ఇలా ఒక ఫోటో ఇచ్చిన తర్వాత ఒక ఫోటో అయితే యాడ్ చేయండి, ఇలా పేస్ట్ అయితే చేయండి. మీకు పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటుంది. తర్వాత ఇక్కడ అంతే ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్కి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఉంది 3.4 మిలియన్కి వచ్చేసి దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి త్రీ కాపీ ఎఫెక్ట్ వేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఇక్కడ సెకండ్ ఫోటో అండ్ ఇంకో ఫోటో ఇచ్చాను కదా, అవుట్లకి అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అయితే కూర్చుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ 3.5 మిలియన్కి వచ్చేసి దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి త్రీ వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. తర్వాత ఇక్కడ అంతే 4.20 మిలియన్కి వచ్చేసి దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి త్రీ వెళ్ళి పేస్ట్ చేయండి, ఓకేనా. ఇక్కడ 5.26 మిలియన్కి వచ్చి దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి ర్యాంక్ వెళ్ళి పేస్ట్ చేయండి. తర్వాత దీని అంతే దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి త్రీ పేస్ట్ చేయండి. ఈ ಥರ ಫೋಟೋ ಐತೆ ಎಫೆಕ್ಟ್ ಐತೆ ಕೊಬಿಟ್ಟಲಿ
ఎఫెక్ట్ కూపెట్టిన తర్వాత ఇప్పుడు ఇంకా మిగతా ఉండగా దావుట్లకి ఎలా ఎఫెక్ట్ కూపెట్టి చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం బ్యాక్ వచ్చేసి షేక్ పెట్టి ఓపెన్ చేయండి. షేక్ పెట్టి ఓపెన్ తర్వాత ఇక్కడ 4 సెకండ్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి టీ డాట్కి వెళ్ళి కాపీ పెట్టేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 7.2 మిలియన్కి వచ్చేసి దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి టీ డాట్కి వెళ్ళి పేస్ట్ చేయండి. తర్వాత ఈ 3 లేయర్కి అయితే ఇలా వరకు అయితే ఎఫెక్ట్ అయితే కొట్టాలి. మీకు అప్పుడు వీడియో అనేది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ముందుకి ట్రోల్ తీసుకొని ఇక్కడ దీన్ని ఎఫెక్ట్ అయితే పెట్టాలి. ఫ్రెండ్స్ ఈ ఫోటో దాన్ని ఎలా ఎఫెక్ట్ కూడా జరుగుతుంది. బ్యాక్ వచ్చేసి షేక్ అయితే ఓపెన్ చేయండి. లాస్ట్ ఇమేజ్ కదా, దాన్ని అయితే క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ లాస్ట్ ఫోటోకి వచ్చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. మీకు ఈ వీడియో అనేది అయిపోతుంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి అబ్బా, అంతకు మించి ఏం లేదు. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. కానీ వీడియో అయిపోయిన తర్వాత దీన్ని క్లిక్ చేసి ఇక్కడ హెచ్డి క్వాలిటీ ఉంటుంది. హెచ్డి క్వాలిటీ మీద హెచ్డి క్వాలిటీస్ ఉంటాం, అది మీకు సంబంధం పట్టింది. ఆ హెచ్డి క్వాలిటీ చేసిన తర్వాత ఇక్కడ ఇంపోర్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ పక్కన సేవ్ ఉంటే సేవ్ ట్యాప్ చేసి మీకు సేవ్ గ్యాలరీకి అయితే పోతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి.